మంచిది. ఈ ప్రశ్నలోనే సమాధానం ఇప్పటికే ఉంది. ప్రస్తుత సమయంలోని నైతిక పతనం అనేది మీరు నిజంగా గమనించారా? మీరు ఇప్పటికే నిజాయితీగా, నిజంగా గమనించినట్లయితే పరిష్కారం అనేది మీకు తప్పనిసరిగా స్ఫురిస్తుంది. ఈ గదిలో చీకటిగా ఉండి పక్క గదిలో వెలుతురు ఉన్నట్లయితే మీరు ఏదైనా పని చేద్దామనుకుంటే చీకటిగా ఉన్న గదిలో ఉండాలని కోరుకోరు. వెలుతురు ఉన్న గదిలోకి ప్రవేశిస్తారు. ఇది చాలా సరళంగా ఉంది కదా? అలాగే నైతికంగా ఏదైనా క్షీణించినప్పుడు దాన్ని నిరోధించడమే సరైన పద్ధతి. మీరు వెంటనే నన్ను అడుగుతారు, ఎలా నిరోధించాలి అని. అది మీ సమస్య. మీరు కనుక మనస్ఫూర్తిగా, నిజంగా కోరుకుంటే మీరు తప్పకుండా దానికి ముగింపు పలుకుతారు. అయితే మీరు అలా కోరుకోరు. ఎందుకంటే అనైతిక కార్యక్రమాలు కొన్నిసార్లు మీకు ఎంతో ఆనందాన్నిస్తాయి. జీవితంలో అదొక సత్వర మార్గం, షార్ట్కట్ అనుకుంటారు. అందుకే ప్రజలు అనైతికతకు అంటిపెట్టుకుని ఉంటారు. నైతికత మీ నుంచి ఎల్లప్పుడూ దృఢత్వాన్ని, సమగ్రతను ఆశిస్తుంది. మీరు బలంగా, దృఢంగా, విజ్ఞతతో, మేధస్సుతో ప్రవర్తించాలి. ఎంతో పరివర్తన కావాలి. అలాగే మార్పును మనం ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటాం. మీరు ఒక కుర్చీలో సుఖంగా, విశ్రాంతిగా కూర్చున్నారనుకుందాం. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి లేవమని కోరితే మీరు ఇష్టపడరు. ఎందుకంటే మీరక్కడ సుఖంగా ఉన్నారు. మీకు క్రికెట్ లాంటి ఆట ఆడే అలవాటు ఉందనుకుందాం. లేదా ఫుట్బాల్, వాలీబాల్ లాంటి ఆటలో మీరు పూర్తిగా సుఖంగా, విశ్రాంతిగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వేరే ఆట ఆడమని బలవంతం చేశారనుకోండి. భౌతికపరమైన ఇటువంటి మార్పు కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అదే నైతికపరమైన మార్పు అనేది మరింత కష్టంగా ఉంటుంది. మన నైతికత్వాన్ని ఉన్నతీకరించుకోవడం, నైతిక విలువలను పరిరక్షించుకోవడం కొంతమేర క్రమశిక్షణను ఆశిస్తుంది. ఈ రోజుల్లో ఎవరు క్రమశిక్షణ అంటే ఇష్టపడతారు? స్వీయ ఆసక్తి ఉన్నప్పుడే క్రమశిక్షణని పాటిస్తాం. మీపై మీరు ఆసక్తి చూపడం అంటే ఎంతో పరిశ్రమ చేయాలి. ఎవరూ అంత కష్టపడడాన్ని కోరుకోవడం లేదు. అందుకే ఈ నైతికతలో క్షీణత. కాబట్టి పిల్లలు, కష్టపడి పనిచేయండి. అంతరంగంలో దృఢంగా, అజేయంగా ఉండండి. జీవితంలో చిన్న చిన్న విషయాలకు లొంగిపోకండి. టీవీ చూడడం, మొబైల్లో గేమ్స్ ఆడటం మీకు క్షణికంగా తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. అయితే దీర్ఘకాలంలో అవి మీకు ఎంతో ప్రమాదకరం.